హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో యాగంటిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి యొక్క టెంపుల్ని దర్శించుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం అనేది ఎన్నో అద్భుతాలు మరియు రహస్యాలతో నిండిన పవిత్ర క్షేత్రం. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. అయితే ఆ విగ్రహం కాలి బొటనవేలు విరగడంతో అది ప్రతిష్టకు అనర్హమని భావించారు. ఆ తర్వాత పరమశివుడు పార్వతీదేవి ఉమామహేశ్వర రూపంలో ఇక్కడ వెలిసారని చెబుతూ ఉంటారు. అయితే మనం ఎక్కడ ఏ గుడిలో చూడని విధంగా శివపార్వతులు ఇద్దరు ఒకే లింగ రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయం ఇంకా ప్రత్యేకమైనది. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర బుక్కరాయ కాలంలో అభివృద్ధి చేశారు. అనంతరం కృష్ణదేవరాయలు కూడా ఆలయాన్ని మరింత విస్తరించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. యాగంటి ఆలయంలోని అత్యంత విశేషమైన అంశం నంది విగ్రహం. ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు సుమారు 1 అంగుళం చొప్పున పెరుగుతుందని స్థానిక విశ్వాసం ఉంది. అయితే ఇప్పుడు ఆ నంది చుట్టూ ప్రదక్షిణ చేయడానికి తగినంత స్థలం లేదు. ఈ కారణంగా సైంటిస్టులు కూడా వచ్చి ఇక్కడ అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో తేలింది ఏంటంటే నంది యొక్క రాయితీరు అలా ఉండడం వలన అది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందని చెప్పి ఈ రీసెర్చ్లో తెలిపారు. అయితే మీరేది నమ్ముతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మరో విశేషం పుష్కరిణి. కొండల్లోని సహజ గుహల నుండి సంవత్సరం పొడవునా స్వచ్ఛమైన నీరు వచ్చి ఈ పుష్కరిణిని నింపుతుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ పూర్తిగా తెలియదు. కానీ భక్తులు కొంతమంది చెప్తూ ఉండేది ఏంటంటే శివపార్వతులు ఇద్దరు స్నానం చేసిన తర్వాత అందులో పసుపు ఆ నీరు ఇక్కడికి వచ్చి కలుస్తుంది అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చిన ఎంతోమంది భక్తులు ఇది పవిత్ర నదిగా భావించి స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. మనం ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కడ కూడా ఒక కాకులు కూడా కనిపించ. స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం అగస్త్య మహర్షి యజ్ఞం చేస్తున్న సమయంలో ఒక రాక్షసుడు కాకి రూపంలో వచ్చి ఆ యజ్ఞానికి భంగం కలిగించడంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ ప్రాంతంలోకి కాకులు ప్రవేశం లేదని చెప్పి శపిస్తాడు. అందుకే మనకి ఆలయం చుట్టుప్రక్కల ఎప్పుడూ ఒక కాకి కూడా కనిపించదు. మనం అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాలనుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వెంకటేశ్వర కేవ్స్లో మనం చూడవచ్చు. అది అక్కడ నిత్యం 24 గంటలు దీపం వెలుగుతూనే ఉంటుంది. 6:30 తర్వాత ఆ గుడిని మూసివేస్తారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చిన్న గృహంలో నుంచి దేవతలను దర్శించుకోవడానికి వెళ్తారని చెప్పేసి అక్కడ పూజారి చెప్తున్నారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం తిరుపతికి దారి లేని సమయంలో అందరూ భక్తులు ఇక్కడికి వచ్చి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు, అలాగే పూజలు చేస్తారు అని చెప్పి బ్రహ్మగారి కాలజ్ఞానంలో రాశారు. బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం కలియుగం చివరిలో నందికి ప్రాణం వచ్చి రంక వేస్తుందని కూడా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.